ఈ రోజుకు ఆ, ఈ 200-300 రూపాయల గ్యాస్ కి అవుతుంది. ఫుల్ ట్యాంక్ చేపిద్దామంటే ఫుల్ ట్యాంక్ కొట్టట్లా. బండ్లో పంపులో గ్యాస్ రావట్లేదని మాక్సిమం 600-700 రూపాయలు గ్యాస్ కొడుతుంది. అవి ఒక పూటకు సరిపోతుంది, పెద్దగా ఏం మిగిలట్లా. నేను పొద్దున 6 గంటలకు వచ్చాను, ఇప్పటి వరకు లైన్ రాలేదు. ఎందుకని గ్యాస్ దొరకక. బయట సిటీలో కొట్టిద్దామంటే అన్ని బంకులు బంద్, గ్యాసులు అవి ఉన్న బంకులో గ్యాస్ దొరకట్లా. ఆల్రెడీ పెట్రోల్ అట్లాంటిది ఏం లేదు, సోషల్ మీడియాలో ఇట్లా వస్తుంది కదా, మీరు ఎందుకు ఇంత లైన్ గ్యాస్ దొరకకనే లైన్ ఎందుకు కొడతాం, కావాలనే కట్టాం కదా. గ్యాస్ ఉంటే ఇక బండికి వెళ్ళిపోతాం కదా. అన్నా, నా పేరు ధనుష్ కుమార్ అన్న. మేము గత 25 సంవత్సరాల నుంచి బంజారాకాలంలో నివసిస్తున్నాం. అయితే ఈ ప్రాబ్లం ఇప్పుడు దాకా ఎప్పుడు రాలేదన్నా. దాని గురించి స్పందించడానికి గవర్నమెంట్ గిట్ట వస్తలేదు, ఎవరు వస్తలేరు. కనీసం గ్యాస్ రేటు 53 రూపాయలు ఉండే అన్న గత నెల క్రితము. ఇప్పుడు 90 రూపాయలు చేసినా గిట మాకు గ్యాస్ దొరకలేదు. గ్యాస్ ఎక్కడానికి నిలవాలన్నా, నైట్ మొత్తం ఇక్కడ వండుకొని ఉన్నాం. ఒక మా కార్పొరేటర్ వస్తలేరు, ఇక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చి మాకు ఆదుకునేటోళ్ళు ఎవరు లేరన్నా. కనీసం కస్టమర్లను ఎక్కించుకుంటే 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ ఇస్తే మంచిగా ఉంటుందమ్మా, మా గిట అర్థం చేసుకున్నా అంటే మాకేం అవసరం అన్నట్టుగా మాట్లాడుతున్నారన్నా. ఇది గ్యాస్ మా ఆటో వాళ్ళు లేకపోతే ఒక్కరోజు మొత్తం ఆటో సంస్థ మొత్తం బంద్ చేస్తే ఒక్క పేషెంట్ కి ఇక్కడ పోవాలన్నా గిట్ట ఆటో ఉండదన్నా.